హలో గాయ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 51 కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే వీడియో అనేది, కంటెంట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే, ఇది ఆఫ్టర్నూన్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, వీడియో స్టార్టింగ్ నుంచి ఫుడ్ పెడుతున్నాను, తర్వాత నా వర్కౌట్స్ పెడుతున్నాను. సో అందుకని స్టార్టింగ్ నేను ఏం తీసుకున్నానో పెట్టేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ చపాతీ, రెగ్యులర్గా చేసుకునే ఇంట్లో ఏదో ఒక కర్రీ, అది ఆకుకూర పప్పు లేదా వెజిటేబుల్స్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఫైబర్ కిందకి నేను ఈరోజు టమోటో అండ్ కీరా తీసుకున్నాను. అండ్ కొంచెం సేపు అలా అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ నేను వర్కౌట్స్ చేసి వచ్చాక ఏదో ఒకటి ఫుడ్ ఉండాలి కదా మరి. సో ఆ టైంలో నేను ఇలా ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు మండే. సో మండే నేనేం తినకూడదు అంటే, నాన్ వెజ్ ఐటమ్స్ అట్లాంటి ఎగ్ ఇలాంటి ఏం తినకూడదన్న ఇదితో నేను ఎగ్స్ ఏం తీసుకోలేదు. సో ప్రోటీన్ ఈరోజు కొంచెం తగ్గింది, అందుకని ఫ్రూట్స్ తీసుకున్నాను. పప్పాయ హెల్త్కి చాలా మంచిదని నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు. సో డెఫినెట్గా వర్కౌట్స్ చేసే వాళ్ళైనా సరే, మనం డైట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే పప్పాయ మాత్రం తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పప్పాయలో చాలా ఎక్కువ ఉంటాయి. సో అంటే రోగనిరోధక శక్తి అనేది పప్పాయలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా పొమోగ్రానేట్ వచ్చేసి మన బాడీలో ఐరన్ అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఈ 2 ఫ్రూట్స్ మాత్రం డెఫినెట్గా మీ డైట్లో మాత్రం ఫాలో అవ్వండి. అసలు చాలా చాలా మంచిదండి. ఫ్రూట్స్లో కల్లా ఈ టూ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మీరు డైలీ వైజ్ తీసుకున్నా పర్లేదు, లేదు 2 డేస్కి ఒకసారన్నా తీసుకున్నా పర్లేదు, చాలా మంచిది. అది ఫుడ్తో పాటు అయినా, మార్నింగ్ లేచాక అయినా సరే తినండి, తప్పకుండా తినండి. నేనైతే డెఫినెట్గా ఈ ఫ్రూట్స్ అనేవి, పప్పాయ అనేది ఈ మధ్య ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నాను నేను తినే డైట్లో. ఎందుకంటే బాడీ చాలా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల చాలా వీక్ అయిపోతుందనేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా డెఫినెట్గా ఫ్రూట్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి, చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఈరోజు ట్రైనర్ సార్ లేరనమాట. సో ట్రైనర్ ఈరోజు లేరు కాబట్టి నేను ట్రైసెప్ అనేది వీడియోస్ చేశాను. నేను ట్రైసెప్ రోజు నేను చెస్ట్, షోల్డర్స్, బ్యాక్ ఇవి ఏదో ఒకటి డైలీ ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను. సో ఈరోజు ట్రైసెప్ చేద్దాంలే. బైసెప్ అయితే నేను చేయలేదండి, ఎక్కువ చెయ్యను. అండ్ ట్రైసెప్ బెటర్ కదా. సో నా ఓన్గా సింగిల్గా ఉన్నా సరే చేసుకోవచ్చు. మనం ఎలోన్గా ఉన్నామన్న ఫీలింగ్ మనకి రాదు. మనం ఫాస్ట్గా చేసుకొని ఒక్కొక్కటి వెయిట్స్ ఏదన్నా చేయాలనుకోండి, మనకి సపోర్ట్ ఇస్తే బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో అలా కాకుండా ట్రైసెప్ అయితే బెటర్లే అన్న ఇదితో కొంచెం సింగిల్గా ఉన్నా సరే ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసుకుంటూ బాగానే చేశాను. అసలు యాక్చువల్లీ ఈరోజు అసలు చేయాలన్న మూడ్ లేదు, బట్ లేదు, ఎలాగైనా ఒక 3 monthsలో ఇంకొంచెం అట్లీస్ట్ 10 kgs అన్న తగ్గాలి అన్న గోల్ పెట్టుకొని మరి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో అందుకనే రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తున్నాయి. అండ్ నేను తీసుకునే దాంట్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను, ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు. సో చాలామంది అడుగుతూనే ఉన్నారు, అక్క మీరు డిన్నర్కి ఎందుకు ఏం తీసుకోవట్లేదు అని. డిన్నర్కి నేను మ్యాక్సిమం ఏమి తీసుకోనండి, వాటర్ కంటెంట్ మీదే ఉంటున్నాను. లేదు అంటే బ్రెడ్ ఏదన్నా తీసుకుంటాను, లేదా గ్రీన్ టీ అట్లాంటివి ఏమన్నా, రాగి జావా ఇట్లాంటివే తీసుకుంటాను. కొన్ని తీసుకుంటున్నప్పుడు ఆ కొన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను నేను. తీసుకున్నప్పుడు మాత్రం మ్యాక్సిమం తీసుకోను. ఈరోజైతే అసలు కంప్లీట్గా నేను ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయలేదు. బాడీకి అంతా నేను రెస్ట్ చేయాల్సిన పని లేదు, ఎక్కువ ఇది చేయాల్సిన ఇది లేదు, క్యాలరీస్ని ఎక్కువ బర్న్ చేయలేదని అనిపించింది. సో అందుకనే నేను చాలా లైట్ ఫుడ్ తీసుకుంటున్నాను. మార్నింగ్ జిమ్ నుంచి వచ్చాక నేను అవి ఫ్రూట్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ చపాతీ అవి తీసుకున్నాను అనమాట. ఇంకా డిన్నర్ నేనేం తీసుకోలేదు. కొంచెం లెమన్ వాటర్ అట్లా స్క్వీజ్ చేసుకొని తాగేస్తాను, అదే బెటర్ అనిపిస్తుంది. ఎక్కువ అంటే స్టమక్లో హెవీగా ఫిల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో
డైట్లో ఉన్న వాళ్ళు మాత్రం మెయిన్ యాడ్ చేసుకోవాల్సింది లెమన్ కూడా చాలా మంచిది. మీరు తీసుకునే ఫుడ్లో లెమన్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అది ఎలాగైనా తీసుకోవచ్చండి. అది వాటర్లో తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఒక షాట్ లాగా చేసుకొని లెమన్ షాట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఫ్యాట్కి బర్న్ చేయడానికి సి విటమిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెమన్ అనే కాదు, లెమన్లో ఎక్కువ సి విటమిన్ ఉంటుంది కాబట్టి లెమన్ అనేది ఎక్కువ సజెస్ట్ చేస్తారు ఎవరైనా. సో లెమన్ బదులు ఎవరైనా సరే సి విటమిన్ దేంట్లో ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. ఇక్కడైతే ఒక్కదాన్నే కదండి, చాలా హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటే చాలా పెయిన్స్ వచ్చేసినాయి. యాక్చువల్లీ ఈరోజు నా పార్ట్నర్ కూడా రాలేదనమాట. సో ట్రైనర్ సార్ రాలేదు, పార్ట్నర్ రాలేదు. నేను ఒక్కదాన్నే కంప్లీట్గా ట్రైసెప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అట్లాగే ఉండిపోయాను. ఇంట్లో వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఆర్ ఇంట్లో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా చెప్పేది మెయిన్ ఏంటంటే, మనం చేసే ఫార్మేషన్ కరెక్ట్గా ఉండాలి, మనం చేసే డైట్ కరెక్ట్గా ఉండాలి. సో మీరు ఇంట్లో చేసే వాళ్ళు కూడా ఇవి ఫాలో అవ్వండి. ఇంతకుముందు వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు తక్కువ వెయిట్సే కదా, సో ఎక్కువ కష్టంగా అనిపించేది కాదు. ఇప్పుడు కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంకొంచెం ఎక్కువ పెంచాలి, ఇంకొంచెం ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో ఇంకొంచెం హెవీగానే చేస్తున్నాము. యాక్చువల్లీ స్టార్టింగ్లో చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యామండి. నేనైతే సడన్గా ఒక 4 to 5 kgs సడన్గా డ్రాప్ అయిపోయాను. లైక్ 75 kgs నుంచి 70sకి డ్రాప్ అవ్వటం అట్లా వెంటనే జరిగింది. సో నెక్స్ట్ వెయిట్ డ్రాప్ అవ్వటం అనేది చాలా కష్టంగా ఉంది. సో ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏమవుతుందంటే, ఇంకా లావుగానే ఉన్నావు కదా, నువ్వేంటి ఇంకా వెయిట్ లాస్ అవ్వట్లేదు, డైలీ జిమ్కి వెళ్తున్నావు, డైలీ జిమ్ చేస్తున్నావు, బాగానే ఎక్సర్సైజ్ చేస్తున్నావు, వెయిట్స్ బాగానే లిఫ్ట్ చేస్తున్నావు, బట్ కానీ నీ బాడీలో చేంజ్ ఏం కనిపించట్లేదు, వెయిట్ లాస్ అవ్వలేదు ఏంటి అని చాలా డౌట్ ఉంది. చాలామంది కూడా అడుగుతున్నారు. నేను చేస్తుంది వెయిట్ లాస్ కన్నా ఫ్యాట్ లాస్ అనేది ఎక్కువ, నేను చేసే వర్కౌట్స్లో ఎక్సర్సైజ్లో ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ అంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ కంటెంట్ తగ్గిపోతూనే ఉంటుంది. స్ట్రెంత్ ట్రైనింగ్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అదే అనమాట. మనం చేస్తున్నాం, మంచి వెయిట్స్ లిఫ్ట్ చేస్తాము, మంచి స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం, బాగానే ఉంటుంది. బట్ వెయిట్ డ్రాపింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సడన్గా స్టార్టింగ్లో తగ్గినట్టు 5 to 10 kgs ఏం అంత ఈజీగా తగ్గిపోమన్నమాట. కొంచెంగా వెయిట్ లాస్ అవుతూ ఉంటాము. అది మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే, వెయింగ్ స్కేల్లో కనిపించదు. మీ మెజర్ చూసుకుంటారు కదా, దాంట్లో అస్సలు తెలియదు. దాంట్లో మాత్రం వెయిట్ ఇంతకుముందు ఎంతున్నారో అంతున్నారో అన్నట్టే చూపిస్తుంది. బట్ మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే, మీ బాడీలో చేంజ్ మీకే తెలుస్తుంది. లైక్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ, లేదు కొత్తగా మన బాడీలో కొంచెం లైక్ ఫ్రీగా యాక్టివ్గా ఉండటం, ఏ పనైనా ఈజీగా ఫ్లెక్సిబుల్గా చేసేస్తూ ఉంటాము. మన కాళ్ళు మనమే కిందకి ఫింగర్స్ పట్టుకోవటం, అంత ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది అనమాట బాడీలో. సో ఆ పాయింట్లో మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఓకే నేను వెయిట్ లాస్ అయ్యాను, సో ఫ్యాట్ లాస్ అయ్యాను అని మీకు అర్థమవుతుంది. సో ముందు మెయిన్ అదే తెలుసుకోవాలి, ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్ ఏంటి, మనం ఎట్లా మెజర్ చేసుకోవాల్సి వస్తుంది, మనం ఎంత చేసినా తగ్గట్లేదు ఏంటని మీకు అక్కడ ఒక ఐడియా వస్తుంది అనమాట. సో వీళ్ళు అన్నారు నువ్వేంటి ఇంకా తగ్గలేదు, నువ్వేంటి ఇంకా ఇంతే ఉంటావా అని కాకుండా, మీ బాడీలో చేంజెస్ మీరే తెలుసుకోండి. మనం ఎంత చేస్తున్నా తగ్గట్లేదు అన్న మైండ్ సెట్ మాత్రం పక్కన పెట్టేసేయండి. ఓకే మనం ఈరోజు ఇంత చేసాము, రేపు ఇంకొంచెం వర్కౌట్స్ పెంచండి, ఆ నెక్స్ట్ డే ఇంకొంచెం ఎక్కువ పెంచండి. సో అలా ఈజీగా చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగానే ఉంటుంది. అంతేగాని అక్కడే కూర్చొని డల్గా నేను ఎంత చేసినా ఇంతే, వెయిట్ తగ్గలేనేమో, వెయిట్ లాస్ అవ్వలేనేమో అన్న ఆలోచన అయితే అస్సలు రానివ్వకండి. సో డెఫినెట్గా మీరు చేసే కష్టంకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. జిమ్లో ఈ మధ్య అయితే నేను చాలా కష్టపడుతున్నాను, అది నాకు ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి.
ఈరోజు లెగ్స్ చేసామంటే నెక్స్ట్ డేకి కాళ్ళు పట్టుకుపోయే అంత పెయిన్స్ ఉన్నాయి. అయినా సరే నా గోల్ని నేను రీచ్ అవ్వాలన్న సీరియస్ మైండ్ సెట్తో సో డెఫినెట్గా మళ్ళీ లేచి మార్నింగ్ గబగబా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని నాకు కావాల్సిన ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఇంట్లో ప్రిపేర్ చేసేసి నేను జిమ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి చాలా టఫ్గానే ఉంటుంది. సో అయినా సరే మనం కష్టంతో చేస్తున్నాం అండ్ ఇష్టంతో చేస్తున్నాం, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. నేను ఫస్ట్ జాయిన్ అయిన స్టార్టింగ్ వీడియో చూడండి, ప్రెజెంట్ ఇప్పుడు వీడియో చూడండి. డెఫినెట్గా నేను వెయిట్ లాస్ అయ్యానా లేదా ఫ్యాట్ లాస్ అయ్యానా మీకు ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే బాడీలో కొంచెం డిఫరెన్స్ వచ్చినా సరే అది మాకన్నా రెగ్యులర్గా చెక్ చేసే మీకే ఈజీగా తెలుస్తుంది. ఓకే సిస్టర్ చేంజ్ అయ్యారు, వెయిట్ లాస్ అయ్యారు, సో స్టార్టింగ్ వీడియోకి ఇప్పుడు వీడియోకి చాలా చేంజ్ ఉంది అని మాకన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి సో నేను వెయిట్ లాస్ అయ్యానా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లాంటి వీడియోస్ డైలీ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. సో నా ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇంకొక 2-3 షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల వాళ్ళకి ఈ వెయిట్ లాస్కి సంబంధించి కానీ ఇట్లాంటి వాటి మీద నాలెడ్జ్ ఏదన్నా కావాలి అంటే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. నేను తీసుకునే ఫుడ్డే తీసుకోవాలని ఏం లేదు. మీ బాడీకి మంచిగా వర్కౌట్స్ చేస్తూ మీ బాడీకి తగ్గ ఫుడ్ మీరు తింటూ ఉన్నా సరే మీరు డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో అయినా సరే బయట జిమ్కి వెళ్ళే వాళ్ళైనా సరే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వెయిట్ లాస్ కన్నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మీరు తీసుకోండి. అప్పుడు ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది బాడీలో మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఈరోజు అయితే కంప్లీట్గా అమ్మయ్య అయిపోయింది అని సింగిల్గానే వచ్చాను కాబట్టి సింగిల్గానే వెళ్తున్నాను. సో రేపు వీడియోస్లో నేను మళ్ళీ కలుస్తాను. అండ్ అంతవరకు టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.